ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతిలో మహిళలు నిరసన చేపట్టారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తెలుగు మహిళలతో పాటు పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. ప్రసన్న కుమార్ రెడ్డి తీరును నిరసిస్తూ నల్లరంగు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. నెల్లూరు కోవూరు ఎమ్మెల్యే వేమూరి ప్రశాంత్ రెడ్డిపై అయితే మాజీ ఎమ్మెల్యే అనే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయితే నల్లపురేని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతున్న పరిస్థితి అయితే అయింది. అయితే నిన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్లో ఆమెపై తీవ్ర ఏదైతే విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన చేసిన విమర్శలు కూడా సరే తిరుపతిలో మహిళా లోకమంతా కదిలొచ్చి రోడ్డుపైన పెద్ద ఎత్తున కూడా సరే నిరసన చేస్తూ ఆమెకి సంఘీభావం చెప్తూ కూడా సరే మహిళలు నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు వాళ్ళతో మాట్లాడుతాం. మేడం చెప్పండి మేడం, ఈరోజు ఏదైతే వేమూరి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా? ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా నిరాధారణమైనటువంటివి, చాలా దౌర్భాగ్యపు మాటలు అతను మాట్లాడడం జరిగింది. ఒక మహిళను ఒక సోదరిగా అనుకున్నా, ఒక తల్లిగా అనుకున్నా, ఒక చెల్లిగా అనుకున్నా కూడా ఎవ్వరు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నాయకులు మరి మహిళల్ని మొదటి నుంచి కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళా ఓటర్లతో వాళ్ళు మరి అధికారంలోకి వచ్చి వాళ్ళు మహిళలను ఏ విధంగా కాళ్ళ రాశారో మనమంతా చూసాం. గత 5 సంవత్సరాల్లో కూడా అమరావతి రైతు మహిళల్ని మరి దెయ్యాలన్నారు, పిశాచాలన్నారు, వాళ్ళ మీద సినిమాలు తీశారు, వాళ్ళని మరి ఎంతెంతో అగౌరవపరిచారు. ఈ రోజున మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంస్కృతితో ఇప్పటికి కూడా మరి మహిళలు ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడైనా కూడా మహిళలను గౌరవించలేదో వాళ్ళు మరి పతనమైపోవడం కూడా మనం చూసాం. 11 సీట్లకే పరిమితం అయిపోయి ఈ రోజున దాన్ని జీర్ణించుకోలేక మరి నిన్నటి రోజున నెల్లూరుకి లోకేష్ బాబు గారు వచ్చిపోతే ఆ ప్రోగ్రాం సక్సెస్ అయిందని అక్కడ ఉన్నటువంటి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు సతీమణి అయినటువంటి వేమూరి ప్రశాంతి రెడ్డి గారి పైన అనరాని మాటలతో ఈ రోజున మరి ఆమెకు దేవుడు రాసినటువంటి తలరాత అది, మరి దాన్ని అనుభవిస్తూ ఆమె ఉంటే దాన్ని కూడా వక్రీకరించి వీళ్ళు అనవసరంగా మరి లేనిపోని మాటలు అన్నారు. అవి మన నోట్లతో కూడా మాట్లాడుకోము. అటువంటి అనుచిత మాటలతో వాళ్ళు అన్నారు. వాళ్ళు అమరావతి మహిళలను కూడా దెయ్యాలన్నారు, పిశాచాలన్నారు, వేశ్యలు కూడా అన్నాడు. అప్పుడు కూడా ఇలాగే మహిళలంతా రోడ్లపైకి వచ్చి మరి ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ రోజున ప్రశాంతి రెడ్డి గారిని కూడా అనడం జరిగింది. ఆ రోజున నిండు సభలో మరి నారా భువనేశ్వరి తల్లిని కూడా అంటే సాక్షాత్తు మన సీఎం చంద్రబాబు నాయుడు గారే ఓర్చుకోలేక కంట తడిపెట్టుకొని ఆ రోజు బయట వచ్చి ఈ కౌరవ సభ, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ కౌరవ సభ అని చెప్పేసి మరి ఆ రోజునే బయటకు వచ్చి గౌరవ సభగా నిలుపుతానని గౌరవ సభ చేసి మరి దాంట్లో శాసనసభ్యులు అయితే ఈ మేడం ఒక మహిళ కాకుండా అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నారు, ధార్మిక సంస్థ ఏంటి తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా సరే ఈ విధంగా అంటే కించపరిచే విధంగా కూడా సరే మాట్లాడడం, పర్సనల్ విషయాలు మాట్లాడడం ఏ విధంగా? ఇప్పుడు చెప్తూనే ఉన్నాం మేము, వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. వాళ్ళు 54,000 ఓట్లతో ఆమె చేతిలో అతను ఓడిపోయాడు. దాన్ని మరి జీర్ణించుకోలేక, దాన్ని అర్థం చేసుకోలేక ఏ విధంగా ఈమెను దెబ్బతీయాలని ఇంకా ఏది దొరకక ఇలాంటి మాటలు మాట్లాడుతారు. ఆమె బోర్డు సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఆమె మీద ఇలాంటి అనుచితమైన మాటలు మాట్లాడడం ఆ దేవుడు కూడా చూస్తూనే ఉంటాడు, అతనికి తగిన శిక్ష విధిస్తాడు అనేసి కూడా మేము భావిస్తున్నాం. అదే కాకుండా ఈ రోజున ఈ వైఎస్ఆర్ జగన్ పార్టీలో ఉన్నటువంటి ఈ నీచుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ పార్టీని కూడా మరి ఇలాంటి మనుషులే ఈ పార్టీలో అందరూ కూడా ఉన్నారని చాలాసార్లు కూడా నందిగం సురేష్ అయితేనేమి వీళ్ళంతా కూడా ఇలాంటి ప్రవృత్తి కలిగిన, అప్పుడు మనం మాధవ్ని చూసాము, మరి ఇటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళే వీళ్ళందరూ. కాబట్టి ఆ పార్టీనే మరి బర్తరఫ్ చేయాలని కూడా మేము కోరుకుంటూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రశాంతి రెడ్డి గారికి మరి పబ్లిక్గా క్షమాపణ చెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మేము భావిస్తున్నాం.
ఏదైతే కోవూరు ఎమ్మెల్యేకి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో అతను అరెస్ట్ చేయాలంటూ కూడా సరే మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా సరే మహిళలు కించపరిచే విధంగా అంటే అమరావతి మహిళలతో పాటు కించపరిచే విధంగా కూడా సరే మాట్లాడడం చాలా దారుణం అనేసి కూడా సరే తెల్ల మహిళలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరినాథ్ సిటీ 24 న్యూస్ తిరుపతి.